ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 483వ భాగము. నిన్న ప్రాణాయామాన్ని గురించి చెప్తూ ఆపారు భుసుండ మహర్షి. సరే, ఇప్పుడు ఈ ప్రాణాయామంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి రేచకము, రెండవటి కుంభకము, 3 పూరకము అంటారు. రేచకము అంటే ఏంటి? వదలడం, లోనున్న గాలినంతటిని పూర్తిగా వదలడం రేచకము. పూరకము అంటే గాలిని పీల్చడము, ఈ మధ్యలో అలాగా దమ్ పట్టి నిలపడం వచ్చి కుంభకం అంటాం. 3 ఆపడం, శ్వాసను ఆపడం కుంభకం, వదలడం రేచకం, పీల్చుకోవడం పూరకం. అలా చెప్తే మనకు అర్థమవుతుంది సులభంగా. మనం క్రియాయోగం పూర్తిలో పోలేదు కాబట్టి పైనే మనం తెలుసుకుందాం ఈ విషయాలు. ఇప్పుడు ప్రాణవాయువు వెలుపలికి రావడాన్ని రేచకం అంటారు. లోపల ఉన్నటువంటి ప్రాణవాయువు వెలుపలికి రావడాన్ని రేచకం అంటారు. ఇదే ముక్కు దగ్గర నుంచి లోపలికి అలాగా లోపలికి పీల్చడాన్ని పూరకం అంటాము. ఈ స్తంభింపజేయడం, ఒకసారి లోపల పూరకం చేసినాక స్తంభించినప్పుడు కుంభకం, లేదా ఒకసారి రేచకం చేసినప్పుడు స్తంభించడం కుంభకం అన్నమాట. కుంభకం అని అంటాం అన్నమాట. ఇలా ఈ ప్రాణాయామంలో 3 భాగాలు ఉన్నాయన్నమాట. నిన్నేం చెప్పారు ఆయన? అపానవాయువు లోపలికి వెళ్ళి ప్రాణంగా బయటకు రాకుండా ఉంటే దాన్ని కుంభకము అంటారు అని అక్కడ ఆపుకున్నాం అన్నమాట. అంటే రేచకం లేనటువంటి పూరకం అన్నమాట. ఇది యోగుల యొక్క బాగా అనుభవంలో ఉన్నటువంటి విషయమే అన్నమాట. ఇది ఎప్పుడు కూడా వీళ్ళు కుంభకంలో ఉంటారు. ఆ కుంభకంలో ఉన్నప్పుడు ఆ తీసుకునే శ్వాసల సంఖ్య తగ్గుతుంది, మినిమైజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే శ్వాసల సంఖ్య మినిమైజ్ అవుతుందో వీళ్ళకి ఆయుష్, జీవితకాలం పొడిగించబడుతూ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? ఇక సరే, ఇప్పుడు ఈ కుంభకాన్ని కూడా 2 రకాల కుంభకంగా చెప్తున్నాడు ఇక్కడ. అంతఃకుంభకము, బాహ్య కుంభకము అని. ఈ అంతఃకుంభకము అంటే ఏంటంటే, ఇప్పుడు లోపలికి మామూలుగా పీల్చుకుంటాం, ఏమంటాం దాన్ని? పూరకం. లోపలికి బాగా పీల్చుకున్న తర్వాత వదలకుండా ఉండడం, బయటికి పీల్చుకుంటాం కానీ అలాగే వదలకుండా అలాగే దమ్ పట్టి నిలుపుతామే, అటువంటి కుంభకాన్ని ఏమంటామంటే అంతఃకుంభకము అని అంటామన్నమాట. అర్థమవుతుందా? అలా కాకుండా బయటికి వదిలి రేచకం అయిపోయాకంటే బయటికి వదిలిన తర్వాత తిరిగి మళ్ళీ పీల్చుకోకుండా ఆగినట్లయితే అది బాహ్య కుంభకము అని అంటాం అన్నమాట. కుంభకం 2 రకాలు, అంతఃకుంభకము, బాహ్య కుంభకము. లోపల బాగా పీల్చి బయటికి వదలకుండా ఉంటే అంతఃకుంభకము, బయటికి వదిలి మళ్ళీ పీలవకుండా దమ్ము పట్టున్నప్పుడు అది బాహ్య కుంభకము అని చెప్పబడుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఈ విధంగా ఈ ప్రాణం ఎప్పుడైతే ఈ ప్రాణము రేచకము, పూరకము, కుంభకంతో ప్రాణం నడుస్తూ ఉంటుందో, ఈ ప్రాణం నడుస్తూ ఆటోమేటిక్గా మనసు కూడా ప్రాణాన్ని గమనిస్తూ, ప్రాణాన్ని అనుసరిస్తూ మనసు కూడా మెల్లగా కంట్రోల్ అవుతూ నియంత్రించబడుతూ వస్తుందన్నమాట. ప్రాణాన్ని ఎంతెంతగా మనం వశం చేసుకుంటామో దాంతోపాటు మనస్సు కూడా అంతంతగా అధీనమైపోతూ ఉంటుందన్నమాట. మనకు అనుభవమే. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు గబగబా అప్పుడు మైండ్ గబక్కన ఏదైనా ఆపి ఎవరిని ఏదైనా అడిగితే వెంటనే సమాధానం చెప్పలేము, మనసు పనిచేయదు. అర్థమైందా? బావిలో నీళ్ళలో బకెట్ వేసి ఇట్లా 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 అలా చేదతో కలిపెట్టినప్పుడు ఆ కదిలే నీళ్లలో ప్రతిబింబం ఎలా కనపడదో, ఆ శ్వాసలు ఎగశ్వాస దిగశ్వాసగా ఉన్నప్పుడు ఆ మనసు పనితీరు కూడా అలాగే అస్తవ్యస్తంగా ఉండి కరెక్ట్గా మనం అది పని చేయదన్నమాట. కాబట్టి ప్రాణాన్ని మనం ఎంతెంతగా వశం చేసుకుంటామో దాంతోపాటు మనసు కూడా అధీనంలోకి వస్తూ ఉంటుంది. ప్రాణం ద్వారా మనస్సును నిరోధించడమే యోగులు చేసే పని. అక్కడ యోగులు చేసేటువంటి దాంట్లో ఉన్నటువంటి కిటికీ ఏంటంటే, ప్రాణం ద్వారా మన ప్రాణాన్ని కంట్రోల్ చేసుకుంటూ తద్వారా మనసును కంట్రోల్ చేసుకుంటారు అన్నమాట. అయితే జ్ఞానుల విషయానికి వస్తే మనసుతో పాటు ప్రాణాన్ని రెండింటికి జయించడం జ్ఞానుల పద్ధతి.
అర్థమవుతుందా? అసలు ఇక్కడ చెప్పే రహస్యం ఒకటే, చలనం ఉన్నది. ఇక్కడ ఏంటంటే చలనం అనేది ఒకటే. ఇక్కడ శరీరంలో రెండు చలనాలు ఉండవు. ఒక చలనము ప్రాణచలనం, ఇంకో చలనం మనోచలనం. ప్రాణం జడం, దానికి జ్ఞానం ఉండదు. ప్రాణానికి, మనస్సుకి జ్ఞానం ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ చలనాలు, ప్రాణచలనము దానికి ఎలా దానికి ఎరుక ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అది తన స్వరూపం మనసుకి, చలనానికి స్ఫురిస్తూ ఉంటాయి. మనసుకు అన్ని స్ఫురిస్తుంటాయి. ప్రాణం జడం, దాన్ని తెలుసుకోలేదు. అదే అమ్మవారు, ప్రాణం అమ్మవారు, మనసు అయ్యవారు అంటారు. ప్రాణం సత్, మనసు చిత్తు, సచ్చిత్తులు, అర్ధనారీశ్వర తత్వం అదే. అమ్మవారు ప్రాణము, అయ్యవారు మనసు. మనసుకి జ్ఞానశక్తి ఉంటుంది, ప్రాణం జడం అన్నమాట. ప్రాణం అయ్యవారు లేనిదే అమ్మవారు ఏం చేయలేదు. చిత్తు లేనిదే సత్తుకి ఏమీ చేయలేదు. అలాగనే సత్తు లేనిదే చిత్తుకి ఉనికి ఉండదు అనమాట. ఇవి రెండు ఇంటర్ డిపెండెంట్. అందుకే అర్ధనారీశ్వర తత్వం అక్కడ మనకు బోధపడుతుంది. సచ్చిత్తులు, ప్రాణము అమ్మవారైతే మనస్సు అయ్యవారు. కాబట్టి మనస్సు అనేటువంటి మనసు మనోచలనానికి స్ఫురిస్తూ ఉంటాయి, ప్రాణానికి స్ఫురణ ఉండదు. అంతే తేడా. అంతేగాని రెండిట్లో రెండు చలనాలు ఒకటే. కాకపోతే దీని జ్ఞానం, చైతన్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది మనసుకి. ప్రాణం జడము, దానికి జ్ఞానం ఉండదన్నమాట. కాబట్టి ఆ ప్రాణంతో కలిపి మనసును పట్టుకోగలిగితే, ఆ ప్రాణాన్ని మనసుని సత్తు చిత్తులో రెండు పట్టుకోవడం అన్నమాట. అది కుంభకావస్థ. అర్థమైందా? కాబట్టి ఈ మనసు ఎక్కడేమనంటే ప్రాణం విషయానికి వస్తే కుంభకము అన్నాము, మనసు విషయానికి సమాధి అంటాం అన్నమాట దాన్ని మనం. కాబట్టి ఈ మనసుని, ప్రాణాన్ని రెండు కలిపి పట్టుకుని నియంత్రించినట్లయితే కొద్ది రోజులకే మెల్లగా కేవలమైనటువంటి ఆ సచ్చిదానంద, ఆ చైతన్య స్థితి మనకి వస్తుంది. అంటే ఎప్పుడైతే ఆ ప్రాణాన్ని, మనసుని రెండు కలిపి నీవు నిరోధించగలవో అప్పుడు నీకు నిజమైనటువంటి ఆ జ్ఞానంలో నువ్వు నిలవగలవు. అంతేగా, కాబట్టి స్వస్థత నీకు ఏర్పడుతుంది. ఈ విధంగా నువ్వు అభ్యసించు పోయినట్లయితే బాహ్య విషయాల్లో నీకు ఇక ఎటువంటి రతి కలగదు అంటాడు అనమాట ఇక్కడ. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి దృష్టితో స్థిర బుద్ధుడవై ఉన్నట్లయితే, ఎవరైతే ఇలాంటి దృష్టితో ఉంటాడో, స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాడో, వాడు పొందవలసిందంతా పొందినవాడే అని తెలుసుకో మహర్షి. కూర్చో, నిల్చో, పడుకో, నడుస్తూ, మేలుకొనుండు, నిద్రపోతున్నా ఈ దృష్టిని ఏమనకుండా పట్టుకోగలిగితే ఇక ఈ దుఃఖం భూయిష్టమైనటువంటి సంసారం అంతా కూడాను నీకు ఆ బంధం లేకుండా పోతుంది. అపానం చంద్రుడు అంటున్నాడు ఇక్కడ, ప్రాణం సూర్యుడు అంటున్నాడు. ఈ లోపల ఉన్నటువంటి ఆ యొక్క లోపల ఉన్న దాన్ని ఈ పచనం చేసేటువంటి ఆ జఠరాగ్ని ఉంది చూసావు, ఆ జఠరాగ్ని ద్వారా పచనం చేయబడినటువంటి ఆహారం అంతా కూడాను ఈ ప్రాణం గ్రహిస్తూ, ఆ మనసు ప్రాణం రెండు గ్రహిస్తూ ఆ శరీరంలో ఆ యొక్క చలనాన్ని జరుపుతూ ఉంటాయి. అపానం అనేటువంటి చంద్రుల్లో ఉన్నటువంటి ఒక కళనట ప్రాణం అనేటువంటి సూర్యుడు మింగేస్తాడట. ఎప్పుడైతే అపానం అనేటువంటి ఆ చంద్రుల్లో ఉన్న ఒకనొక కళని ప్రాణం అనే సూర్యుడు ఎప్పుడు మింగేస్తాడో అదేనట అమావాస్య అనేదని ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందా? చంద్ర కళలను సూర్యుడు తన తేజస్సుతో ఎప్పుడైతే మింగేస్తాడో అది అమావాస్య. సూర్యునితో పాటు చంద్రుడు కూడాను రెండు కూడాను ఏమవుతాయంటే, సూర్యుడు చంద్రుడు ప్రాణము అపానాలతో పోల్చారు కాబట్టి ఈ ప్రాణము అపానాన్ని మింగేస్తుందట. సూర్యుడు చంద్రుణ్ణి మింగేస్తున్నాడు అని చెప్తాడు ఇక్కడ అన్నమాట. ఇక్కడ అపానం అంటే ఏంటి? ప్రపంచము. అర్థమవుతుందా? ఈ ప్రపంచాన్ని ఏది మింగేస్తుంది అంటే సూర్యుడు లాంటి ఆ ప్రాణం మింగేస్తుంది.
ప్రసరించకపోతే అదేమైపోతుంది, సహజంగా ప్రాణ ప్రసారం ఎప్పుడైతే సహజంగా సహజమైనటువంటి కుంభకం ఏర్పడుతుందో దాన్ని సహజ కుంభకం అంటాం అనమాట. అప్పుడు ఏంటంటే ప్రాణం అయనం చెందుతుంది, ఇంకా అదే మరణము అని చెప్పబడుతుంది అనమాట. ఇక మళ్ళీ ఇక నిజంగా ఈ విధమైనటువంటి సహజ కుంభకానికి వచ్చి ఆ సహజ కుంభకంలో కనుక ప్రాణం వదలడం కానీ జరిగినట్టయితే ఇక మళ్ళీ వాడికి జన్మ ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ పుసుండ మహాత్ముడు వశిష్ఠ మహర్షికి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం.